వరస్ట్గా ఉన్నాయి అబ్బా నీళ్ళు. నీ రీల్స్లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి? కారుతుంది ఫ్రెండ్స్, అది బాగా వైరల్ అయింది. ఏం కారుతుంది? బీరు తెల్లగా ఇలా ఓపెన్ చేయగానే కారింది, అది సడన్ గా వైరల్ ఈ అయింది. ఇంటర్వ్యూ ఏదో కానీ ఇది గట్టిగా వైరల్ అయిపోద్ది లాగా ఉంది. లాస్ట్ నేను ఇలాంటి ఒకటి ఇంటర్వ్యూ చేశాను నార్మల్గా, అది కాస్త గట్టిగా వెళ్ళి కూర్చోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నీ వ్యవహారం చూస్తుంటే. నేనేదో నీ నుండి కొత్తదనాన్ని తెలుసుకుందాం అనుకుంటే నువ్వు ఇంకన్నా జ్యూస్లో కార్డలే అంటాను. సో ఏంటండి ఇలా ఇంతేనా? ఇంకా ఇలా చేసుకుంటే ఉంటావా? నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తావు? నేను మా ప్రజలని, నా ఫాలోవర్స్ ని. ఎవరు అన్నారు అసలు? అక్కడ ఒక్కడైనా మంచిగా పెడతాడా? ఎవరు నచ్చిన వాళ్ళు పెడుతున్నారు, నచ్చకపో లైక్స్ కొడుతున్నారు కదా. లైక్స్ కొట్టట్లేదు, నచ్చిన వాళ్ళు లైక్స్ కొడుతున్నారు, నచ్చకపోతే కామెంట్లు పెడుతున్నారు, అంతే. సర్లే, ఫ్యూచర్ పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటాను. అబ్బాయినా అమ్మాయినా? నేను చేసుకుంటాను. విని పూర్తి క్వశ్చన్ చెప్పు. సో ఈ రీసెంట్ గా చూసుకుంటే కొంచెం వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. నేను అలాంటి వింతలు విచిత్రాలు ఏం చేయను. సో మొన్న కూడా రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్, నువ్వు అన్నట్టే ఒక ట్రాన్స్జెండర్ ఒక అతను పెళ్లి చేసుకుండ్రు. తెలుస్తుంది, మీకు తెలియకుండా ఉంటుంది. తెలుసు, ఎవరు మీ అంతా ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ ఇప్పుడు అంతా టిక్ టాక్ ఇన్స్టా అంతా మీరు ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంటే నాకు అందరూ ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళందరూ ఫ్రెండ్స్, మెసేజ్ చేసుకుంటారు పర్సనల్ గా, గ్రూప్స్ అంతే. సో చూసావా అవన్నీ అలాంటివి? ఏంటి ఏం పెళ్లి చేసుకున్నాను చూసిన. ఎప్పుడైనా నీకు అలాగ అనిపిస్తుందా? నాకు అలాంటి ఏమనిపించింది. పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? నేను ఎవరిని పెళ్లి చేసుకుని. పెళ్లి చేసుకోవా? అంటే పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది చెప్పలేను నేను. ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. నేను పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది ఎవరి మీద తెలియదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నీ మీద యాంకర్ మీద ఉంది, నెక్స్ట్ డే ఎవరి మీద వచ్చేది తెలియదు. తెల్లది బాగాలన్న అతడు ఎవరైనా తెలియదు. ఒక రోజు ఒక్కొక్కరి మీద వస్తుంది అట్లా పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్. నార్మల్ పెళ్లి చేసుకుంటావా? దేనికి పెళ్లి దేనికి నువ్వు అంత వంకలు తిరక్క స్వామి. బ్రహ్మానందం డైలాగ్ వేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఏది వేసుకున్నా నాకు పర్లేదు కానీ పెళ్లి దేనికి చేసుకుంటారు? పెళ్లి నేను చేసుకోలే. ఎందుకు చేసుకుంటా? ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఒక తోడు కోసం. నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా ఒక తోడు నీడ ఉండాలి, నేను కూడా చేసుకుంటాను అంతే. నేను అడిగిన కోసం నువ్వు అడిగి దానికి అర్థం. అదే నేను కూడా అదే చేసుకుంటాను, మీరు ఎందుకు? నేను కూడా అంతే. సో నీకు ఆన్సర్ చెప్పడం రాలేదు అయితే. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చెప్పను. పెళ్లికి చెప్పవా? పెళ్లి చేసుకుంటా. పెళ్లికి చెప్పకపోయినా నేను వచ్చా. ఓకే రండి, ఇద్దరిని కలిపి వీడియో తీసుకుంటా. లేదు ఓకే థ్యాంక్ యూ. ఓకేనా? అప్పుడే బెటర్. మీ అన్న అందరూ గుంపల్లో అంతా ఒకే దగ్గర. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చాలా ఫ్రెండ్స్. దీనికి ఏమైనా ప్రాక్టీస్ చేసావా? దేనికి? ఇది తిరగడానికి? లేదు, చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే తిరిగిపోతున్నాను. సో అనిల్ ఎందుకో నటిస్తాను అనిపిస్తుంది నాకు, అవునా కాదా? నటిస్తున్నానా? మీరు ఒప్పుకున్నారు, ఇంత బాగా నటిస్తున్నారు. కానీ ఈ నటన దేనికి పనికొద్ది? ఈ నటన దేనికి పనికొద్ది? నాకు పనికి వస్తుంది కదా ఇన్స్టాలో. నన్ను సపోర్ట్ చేసే చాలా మంది మీ సైడ్ నుండి పనికి వస్తుంది. ఉప్పల బాలు, మన వైజాగ్ సత్య, వీళ్ళందరితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలా. అగ్గిపెట్టి మచ్చని కలిసావా? కలవలేదు, నెక్స్ట్ కలుస్తాను. కలు, మంచి బ్రేక్ ఇస్తాడు. థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అక్క అంటే డైలాగ్, అదే డైలాగ్ విన్నావా? నాకు చాలా ఇష్టం. ఒకటి చెప్పు. వీడియో కాల్ లో మాట్లాడాను, అలా కాదు. ఒక డైలాగ్ చెప్పు. స్టాప్. సో బాగా ఉంటుంది తెలుసా. నేను చేసిన ఇంటర్వ్యూ చేసినాను, మాట్లాడాను. ఎగిరితంతా అని అక్క డైలాగ్ బాగుంటుంది. అది ఆడ వెర్సల్లో బాగుంటది కదా. అక్క అంటుంటే మాకేం చెక్క అంటున్నట్టు వినిపిస్తుండేది. చెక్క అన్నాడు, అక్కనే అంటాడు. సరే, చెక్క అంటే ఏంటి? నాకు తెలియదు అలాంటి వర్డ్స్. చెక్క అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, చెక్క, లవంగం, యాలకులు, అవి తెలిసిన. కొత్తిమీర చెక్క అనుకుంటా. మరి నువ్వు కొత్తగా ఏం చెక్క అంటే? కరివేపాకు మర్చిపోయినా. కరివేపాకు, కొత్తిమీరాకు, ఇవే తెలుసు నాకు, మరి వేరే ఇంకా తెలియదు. చాలా మంది అంటే నీ వీడియోస్ చూసి, అరే ఇది చెక్కలా ఉన్నాడు, తేడాలా ఉన్నాడు, విను తేడాలా ఉన్నాడు ఎందుకు అని చాలా మంది విన్నాను, చూశాను నేను. సో అవన్నీ నేను అడగడం కరెక్ట్ కాదనేసి కొంచెం వెయిట్ చేసా. బట్ నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ బాధగా అనిపించింది. ఇప్పుడు
పట్టించుకోవట్లేదు. నేనేంటో నాకు తెలుసు, మా పేరెంట్స్ తెలుసు, నా చుట్టుపక్కల సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ అందరికి తెలుసు. నాతో పర్సనల్ గా ఉంటే నేను ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ వీడియో మందని చూసి నేను ఇట్లాంటి జడ్జి చేస్తే నేను పట్టించుకోను కామెంట్స్. సో వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి, చెక్క అనే వాళ్ళకి? ఏమన్నా పెట్టుకోరా, చెక్క అని పెట్టుకో, తొక్క అని పెట్టుకో, ఐ డోంట్ కేర్, నేను పట్టించుకున్నాను కామెంట్స్. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేనైతే వీడియోస్ ఇంకా చేస్తా. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోండి నేను. బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ కోసం ఇంకా పెడతావా? ఇంకా వాళ్ళే చూసి బ్యాడ్ కాస్త మంచి కామెంట్లు పెడతారు కావచ్చు, ఇంకా వాళ్ళ కోసం ఇంకా వీడియోస్ చేస్తాను. వాళ్ళకి టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. టార్చర్ కాదు, ఇంకా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో మొత్తానికి ఫ్యూచర్ లో అమ్మాయిలా మారుతావు అయితే? లేదు, మారను. అంటే చెప్పావు చీర కట్టుకుంటాను, డాన్స్ చీర కట్టుకుంటది, జస్ట్ యాక్టింగ్ చెప్పింది కూడా యాక్టింగ్. పెద్ద పెద్ద సెలబ్రిటీ అంతెందుకు, సుడిగారు సుధీర్ కట్టుకున్నాడు, చాలా మంది కట్టుకున్నాడు, చెమ్మక్ చంద్ర అన్నయ్య కూడా కట్టుకున్నాడు కదా, ఆయన మారిపోయాడు. వినోద్ అన్న కూడా కట్టుకున్నాడు, జబర్దస్త్ శాంతి స్వరూప్ అన్నయ్య కూడా కట్టుకుంటున్నాడు. వాళ్ళందరూ మారినట్టు కాదు కదా. సారీ కట్టుకొని అమ్మాయి లాగా మారడం అంటే నువ్వు అనుకునే మారడం కాదు, జెండర్ చేంజ్ చేస్తాను అంతే. థాట్స్ అన్ని అక్కడే ఉన్నట్టున్నాయి, వైల్డ్ థాట్స్ అన్ని అటే వెళ్ళిపోతున్నాయి. అంటే నేను అంటుంది ఆ గెటప్ కొంచెం మారిస్తే అమ్మాయి లాగా కొంచెం ఇంకా ఈ తిరిగిన వయ్యారానికి ఎక్కడక్కడ చూపించిన దానికి బాగుంటాయి కదా. అవునండి, చాలా మంది అన్నారు. ఎవరు అడుగుతున్నారా చూపించని గట? నన్ను అడుగు చూపించమని అడుగుతున్నారు. 0 సైజు మొన్న చూపించాను, బతకాలని లేదు కావాలా చూపించాను, ఒక రోజు వీడియో చేశాను. ఉన్నాడా హవక్కయ్యరా అని? ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ చేస్తాడు. ఎవరు? అది ఎవరికి చూపించిన వాడు? నేను ఇన్స్టాలో చూపించాను, సత్యం నా కొడుకు. హవక్కయ్యరు 0 సైజ్ అని నీవు అందరు అడిగితే వీడియో చేశాను వాళ్ళ కోసం. సో బీచ్లో ఏదో వీడియో చేసినట్టుంది, వెళ్ళావు బీచ్ కి? ఎప్పుడు బీచ్ కి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తా త్వరలో. నెక్స్ట్ 31st కి గోవా ప్లాన్ ఇస్తున్నా, అప్పుడు బీచ్ కి వెళ్తాను. మేము మా ఫ్రెండ్స్ అనుకోను, అది క్యాన్సిల్ చేసుకుంటాం. ఎందుకు? మొత్తం మీరే ఉంటారు అక్కడ, మేము ఎక్కడ? పర్లేదు, నువ్వు కూడా వద్దులే, ఈ బంపర్ ఆఫర్లు మాకు వద్దు, కానీ మీకోసం ఉన్నారు కదా బావాలు, వాళ్ళకి ఓకే. సో ఏంటి ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటా అంటే జబర్దస్త్ ఓకే, జబర్దస్త్ నుండి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఏం రాదు, ఏదో ఒక 2-3 గెటప్లు వస్తాయి. బట్ చాలా నాకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, మంచి మంచి ఆఫర్. ఏ ఆఫర్? ఇంకా నేను చాలా ఫేమస్ కావాలని చూసి. ఏ ఆఫర్? ఆఫర్స్ అంటే ఏదైనా చికెన్ బిర్యానీ కాంబో ఆఫరా? అది కాదు, ఏదైనా మంచి టీవీలో కనిపించాలి, లేడీ చాలా మంది చేస్తారు కదా. కాదు, నీకు ఈ పిచ్ ఎప్పుడు నుండి అనిపించింది? ఏ పిచ్ అంటే పిచ్ అంటే నువ్వు ఆ టైప్ ఆఫ్ పిచ్ కాదు, సో ఇలా అంటే ఈ రీల్స్ లో ఇలాంటి గెటప్ లోనే కనిపించాలి అని అట్లా అని ఏం లేదు, నాకు అట్లనే ఇష్టం. అంటే అట్లా ఎత్తనే ప్రజలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి రాదే. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? నాలో ఉన్న టాలెంట్ అదే, కాసిగా కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. నీలో అసలు ఉందా టాలెంట్? నాలో చాలా ఉంది, డైలీ చూపిస్తున్నాను, చాలా ఉంది నాలో. సో రోజు ఏదో ఒకటి చూపిస్తావు అయితే? చూపిస్తున్నాను డైలీ. సో మాకు చూపించవచ్చు కదా, మా ఆడియన్స్ కూడా ఏదో ఒకటి చూపిస్తే. నేను ఇప్పుడు ఏం చూపించాలి? నువ్వు అనుకునేది చూపించుకో, రీల్స్ అంటే నీ టాలెంట్ కొంచెం చూపిస్తే. ఇంకేం టాలెంట్ చూపించాలి? అనిల్, ఏవైనా డైలాగ్ కానీ లేకపోతే నువ్వు డాన్స్ బాగా వేస్తావు తెలుసు, అది ఫైనల్లో వేపిద్దాం. కొంచెం డైలాగ్ ఏమైనా సో మీ అన్న నువ్వు కలిపి చేసినవి కానీ అలాంటివి ఏమైనా? నేను ఉప్పల్ బాలనే చాలా చేసాం, హవక్కయ్యని ఇక్కడికి వచ్చాము. అది మా బాధే, ఎన్ని చేశారని మా బాధ. చాలా వీడియోస్ చేసాము. వీడియోస్ ఒక రోజు ఒక వీడియో బాగా వైరల్ అయింది, మేము ఓయో తీసుకున్నాం, ఓయోలో ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, రావాలనుకునే రావచ్చు అని నేను బాలని ఒక వీడియో పెట్టాము, అది బాగా వైరల్ అయింది. మంచి పాయింట్కి వచ్చినావు. ఓయో అంటే ఓయో అంటే రూమ్. ఓయో అంటే రూమ్ ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటాం. నాకేదో వచ్చింది. సో అంటే జనరల్ గా హోటల్స్ అనేది వేరేగా ఉంటాయి, ఓయోలు అంటే వేరు. నాకు తెలియదండి, ఓయో అంటే రూమే ఉంటుంది, అందులో రూమ్ ఉంటుంది, వెళ్ళి పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం తెలుసు నాకు, అంతే. సో నువ్వు బాలు పడుకోండ్రు. మేము ఒక ఈవెంట్ కి వెళ్ళాము సిరిసిల్లకి, అప్పుడు తీసుకొని షాప్ ప్రమోషన్ కి వెళ్ళాము నేను బాలన్న. వేరే రూమ్ ఎక్కడ దొరకలేదా? లేదు, ఓయోనే దొరికింది. ఓయోలోనే చేసుకోండ్రా? అదే నిద్ర. రీల్స్ నిద్ర ఏం చేయలేదు, రీల్స్ చేసాం బాగా వెళ్ళాయి. రీచ్ అడుగుతుంది, 2 million దాటింది. ఇంకెవరైనా బాగా క్లోజ్ ఉన్నారా మీ బాలన్న కాకుండా? వైజాగ్ సత్య, ఇంకా చాలా మంది ఇన్స్టాల్ ఎవరు, యాపిల్ శివ, సో గాయ్ సిద్ధార్థ్ నా బెస్ట్ ఫ్రెండ్, సో గాయస్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా సో గాయస్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. లేదు సిద్ధార్థ్ కాదు, ఏముంది ఈ మధ్యన ఇలాగ చూపిస్తాను, ఇలాగ అంటాను ఏంటి? ఇలా అంటే లోపల టీ షర్ట్ గట్రా ఎత్తుకుతాను? లేదు, టీ షర్ట్ ఇట్లా అనుకొని అట్లా వీడియోస్ తీస్తున్నావు ఇట్లా అంతే. అలా లేదు, ఈ మధ్య నేను 4 వీడియోలు చూస్తుంది ఇలా అంటాను, ఏమైంది అనేసి.
ఇక్కడ ఏదోలా అనిపించి ఇట్లా ఎలా? అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లేం లేదు, ఎలా అనిపిస్తుంది? ఏం అనిపించలేదు. వీడియో అట్లా కాదు, ఇట్లా నార్మల్ గా అట్లా అన్ని వీడియో తీస్తున్నాను అంతే. అదొక మేనరిజం అన్నది, ఇట్లా మేనరిజం. ఇట్లా ఒక టైప్ ఆఫ్ నాది ఇట్లా అనుకోవడం. సరే, ఆ మేనరిజం తో ఒక డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈరోజు ఇలా రెడీ అయ్యాను, చూడండి డ్రెస్ ఎలా ఉందో, బాగుందా ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది కుర్తా. కుర్తా వరకు ఆపేసావు, అక్కడ ఏదో చూపిస్తావు. కింద వైట్ మీద మెరూన్. కింద వరకు వద్దులేండి, చాలు. పైన వరకు అలా మాట్లాడడం ప్రెసెంట్ చాలు, కిందకి వద్దు. సో బాగా అయితే అనిల్, మొత్తానికి కంటిన్యూ ఇంకా రీల్స్ చేస్తాం, జనాలను ఇలాగే తినేద్దాం అనుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే, ఇప్పుడైతే తినండి ఫ్రెండ్స్, నాలో ఉన్న టాలెంట్ ఇంకా తినిపిస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఏం చూపిస్తావు ఏంటి? నా రీల్స్ తో పిచ్చెక్కిస్తాను, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను రీల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.